హాయ్ ఎవ్రీవన్, ఐఎమ్ రాజేష్. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. సో ఈ సిరీస్లో నా లైఫ్ లెసన్స్ కానీ లేదంటే ఏదైనా ఎక్స్పీరియన్స్ షేర్ చేసుకోవడం కానీ లేదంటే ఒక ఇన్సిడెంట్ ఏదైనా జరిగినప్పుడు దాని అగేన్స్ట్గా మాట్లాడడం గురించి కానీ ఇలాంటి వీడియోస్ ఈ సిరీస్లో చేద్దాం అనుకుంటున్నా. ఈరోజు టాపిక్ ఏంటంటే రీసెంట్గా నా లైఫ్లో ఒక ఇన్సిడెంట్ జరిగింది, ఒక సంఘటన. దానివల్ల మొత్తం నా పర్సెప్షన్ అంతా మారిపోయింది. అంటే ఒక ఫ్యామిలీ గురించి కానీ ఒక ఫ్రెండ్స్ గురించి కానీ ఏదైతే ఒక బిలీఫ్ సిస్టమ్ ఉండేదో ఇన్ని రోజుల పాటు అదంతా పట్టని ఎగిరిపోయింది అనమాట. ఏదైనా గట్టిగా తగిలితేనే మనకు ఏదైనా తెలుస్తుంది అంటారు కదా, అది నాకు ఒక సంఘటనతో జరిగింది. సో దాని ద్వారా నేను ఒక జీవిత గుణపాఠాన్ని నేర్చుకున్నాను ఒక యూట్యూబ్ ఛానల్ వల్ల. సో ఆ జరిగిన సంఘటన ఏంటి, నేను నేర్చుకున్న లైఫ్ లెసన్ ఏంటి, అది ఈరోజు మీకు ఈ వీడియో ద్వారా షేర్ చేసుకోబోతున్నా. సో నా లైఫ్లో జరిగిన సంఘటన ఏంటి అది మీతో షేర్ చేసుకున్న ముందర, మన జీవితంలో అత్యంత ముఖ్యమైనది, మనల్ని నడిపించేది, మనల్ని మొత్తం మన జీవితాన్ని శాసించేది ఒకటి ఉంది. అది చాలా ముఖ్యమైనది, దాని గురించి కంపల్సరీ చెప్పుకోవాలి మీతో. అదేంటంటే మన నమ్మకాలు. మనకు ప్రతి దాని మీద ఒక నమ్మకం ఏర్పరచుకుంటాం అనమాట. అది మన లైఫ్ ఎక్స్పీరియన్స్ నుంచి కానీ మన లెసన్స్ నుంచి కానీ మనకు జరిగిన అనుభవాల గురించి వల్ల కానీ ఒక నమ్మకం ఏర్పడతాయి పర్టికులర్ సబ్జెక్ట్ మ్యాటర్ మీద. సో ఆ నమ్మకాలు బేస్ చేసుకొని మనం ఏదైనా ఒక నిర్ణయానికి రావడము, ఆ నమ్మకాలని బేస్ చేసుకొని మనల్ని ఒకరిని మీట్ అవ్వడము, ఆ నమ్మకాలు బేస్ చేసుకొని మనం ఒక జాబ్లోకి వెళ్ళడము, ఇలా మొత్తము ఆ నమ్మకాలు ప్రతిరోజు పొద్దున్న నుంచి రాత్రి వరకు మనల్ని డామినేట్ చేస్తాయి. సో మనం ఒకసారి ఒక చోట టిఫిన్ తినడం బాగుంటుంది అని మనం నమ్మితే ఇంకో చోట టిఫిన్ సెంటర్ మార్చడం చాలా కష్టం అవుతుంది అనమాట. ఎందుకంటే మన నమ్మకాలు అంత ఈజీగా ఒప్పుకోవు వేరే చోట టిఫిన్ చేయడానికి. నేను ఎందుకు ఈ నమ్మకాల గురించి ఇంత ఎక్కువగా చెప్తున్నానంటే, సో అది చాలా రిలేటెడ్ అనమాట నేను చేయబోయే టాపిక్కి. ఆ నమ్మకాలు అనేది ఏంటి అనేది చెప్పాలి. సో మోరల్ ఆఫ్ ది స్టోరీ ఏంటంటే మనల్ని నమ్మకాలు అంతగా డామినేట్ చేస్తాయి. ఏంటి ఆ సంఘటన అంటే, నేను రీసెంట్గా మౌంట్ ఎవరెస్ట్ బేస్ క్యాంప్కి ట్రెక్కింగ్కి వెళ్ళాను అనమాట. సో ఆ మొత్తం జర్నీ అంతా డాక్యుమెంట్ చేశాను. చేసి దాన్ని కట్ చేసి ఒక 10 పార్ట్స్గా డివైడ్ చేసేసి ఒక్కొక్క పార్ట్ యూట్యూబ్లో రిలీజ్, అది 3వ పార్ట్ రిలీజ్ చేసేంత వరకు యూట్యూబ్లో. నేను ఆ ప్రాసెస్లో నేను యూట్యూబ్ లెర్నింగ్ కానీ లేదంటే ఫిల్మ్ ఎడిటింగ్ టెక్నిక్స్ కానీ నేర్చుకుంటున్నాను, ఎడిటింగ్ నేర్చుకుంటున్నాను. సో నేను ఏదైతే వీడియో డంప్ చేశానో వెంటనే మళ్ళీ ఎడిటింగ్లోకి వెళ్ళిపోవడం చేసేవాడిని. దానివల్ల నేను పోస్ట్ చేసిన వీడియో ఎన్ని లైక్స్ వస్తున్నాయి, ఎన్ని వ్యూస్ వస్తున్నాయి, ఎవరైనా కామెంట్ చేస్తున్నారా, ఇదేం చూసుకునేవాడిని కాదు. సో నాకు అప్పుడు కొంచెం ఫ్రీ అయిపోయినాను, టైం ఉండింది. సో నేను చెక్ చేసుకోవడం స్టార్ట్ చేశాను అనమాట యూట్యూబ్లో నా వీడియోలో ఎన్ని వ్యూస్ వస్తున్నాయని చెప్పేసి. సో అన్ని వ్యూస్కి ఒక 1000 వరకు రీచ్ అయ్యాయి అనమాట. నేను యాక్చువల్గా ఆ వీడియోస్ని ఎవరికి షేర్ చేసుకోలేదు. తర్వాత నాకు నా నమ్మకం ఏం చెప్పిందంటే, ఎవరికి షేర్ చేసుకోకుండానే నాకు ఒక 500-1000 వరకు వ్యూస్ వచ్చాయి కదా, ఒకవేళ నాకు తెలిసిన సర్కిల్లో షేర్ చేసుకుంటే అయినా వ్యూ కౌంట్ కూడా పెరుగుతుంది కదని చెప్పేసి నా నమ్మకం. సో అంత క్లోజ్గా అనుకునే వాళ్ళు ఒక 100 మంది వరకు ఉంటారనమాట వాట్సాప్లలో, గ్రూపులలో. సో వాళ్ళు డెఫినెట్గా నా యాక్టివిటీస్కి ఇంట్రెస్ట్ ఉంటుంది కాబట్టి చూస్తారని చెప్పేసి నాకు నమ్మకం కలిగిందనమాట. నా నమ్మకం అలా చెప్పింది నాకు. సో ఇంకా అది 500 కౌంట్ నుంచి ఒక 200 పెరిగినా 700 అలా వెళ్ళిపోతుంది కదా, వాళ్ళు ఎవరికైనా షేర్ చేసినా కూడా ఇంకా ఎక్కువ రీచ్ అవుతుంది కదా అని ఇంటెన్షన్తో. సో నేను అందరికి వీడియోలు షేర్ చేయడం స్టార్ట్ చేశాను అనమాట. 4th పార్ట్ ఆఫ్ ద వీడియో నుంచి షేర్ చేశాక ఆశ్చర్యం ఏంటంటే వ్యూస్ పెరగాలి కానీ తగ్గిపోయాయి. 500, కొన్ని వీడియోస్ అయితే 1000 వరకు అయ్యాయి. అవి కాస్త 50 వ్యూస్కి పడిపోయినాయి అనమాట. 50 మంది చూశారు. అంటే ఏం షేర్ చేయకుండానే అంత మందికి వెళ్ళిపోయింది. షేర్ చేసిన తర్వాత వ్యూ కౌంట్ మొత్తం తగ్గింది. అది ఎందుకు తగ్గిందో నాకు అర్థం కాలేదన్నమాట. సో నేను కంప్లీట్గా కన్ఫ్యూజ్ అయిపోయాను, కొన్నిసార్లు డిప్రెస్ అయిపోయాను. ఇంకా ఫ్రెండ్స్కి ఫ్యామిలీస్కి ఫోన్ చేసేసి అరే ఒక వీడియో పంపించాను, చూడండి చాలా బాగుంది, ట్రెక్కింగ్ హిమాలయాలో మౌంటైన్స్ ఉంటాయి, ఐస్ మౌంటైన్స్ చాలా బాగుంటాయి చూడు అని చెప్తుంటే, చూస్తాము, కొంతమంది చూసాము బాగుంది అని చెప్తున్నారు, కొంతమంది చూస్తాము బిజీగా ఉండని చెప్తున్నారు అనమాట. కానీ వ్యూ కౌంట్ మాత్రం పెరగలేదు. అంతే 50, 60, ఈవెన్ 1 వీక్ 10 డేస్ తర్వాత కూడా 100 కూడా దాటితే కష్టం అయిపోయింది ఒక వీడియోకి. ఎందుకు ఇలా జరుగుతుంది, ఏంటి అని ప్రాబ్లం అని చెప్పేసి అందరికీ స్టార్ట్ చేశాను. ఇంకా షేర్ చేయడమే కాదు, ఫోన్లు చేసి పర్సనల్గా అరే ఈరోజు వీడియో పెట్టాను చూడు, 5వ పార్ట్ అయిపోయింది, 6వ పార్ట్ అయిపోయింది, 7వ పార్ట్ వరకు వచ్చిన కూడా వ్యూస్లో ఏం పెద్ద డిఫరెన్స్ లేకుండా పోయింది. నాకు ఇంకా అది అట్టర్ ఫ్లాప్, అది మొత్తం ట్రెక్కింగ్ అంతా చేసింది వేస్ట్ అయిపోయింది. మెయిన్గా అందరికీ చూపించాలని కాదు కానీ ఇంత పెద్ద ట్రెక్కింగ్ చేశాను కదా, ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటుంది చూస్తారేమో అనుకుని ఒక నమ్మకం ఉండింది అనమాట. ఆ ఇంటెన్షన్తోనే నేను యూట్యూబ్లో షేర్ చేశాను. ఒకవేళ చూస్తే సర్ప్రైజింగ్, చూడకుంటే ఓకే అన్నట్టు ఉండేది. బట్ నేను ఏదైతే వాట్సాప్లో షేర్ చేశానో వాళ్ళంతా క్లోజ్ అనమాట. మ్యాక్సిమం క్లోజ్ ఉండే వాళ్ళకి
ఫ్యామిలీ కానీ ఫ్రెండ్స్ కానీ ఉన్న వాళ్ళకి షేర్ చేశాను, అందరికీ షేర్ చేయలేదు, తెలియని వాళ్ళకు అసలు షేర్ చేయలేదు. సో ఇది ఎందుకు ఇలా జరుగుతుందని చెప్పేసి నేను ఒక ఫ్రెండ్ దగ్గరికి వెళ్ళాను. ఆ ఫ్రెండ్ పేరు వచ్చేసి మహేష్. తను కూడా యూట్యూబర్ అనమాట. తనకు ఛానల్ ఉంది, తనకి ఆల్రెడీ కొన్ని వీడియోస్ చేశాడు. తన యూట్యూబ్ ఛానల్ మానిటైజ్ కూడా అయ్యింది. మొత్తము 4th పార్ట్ నుంచి ఇంకా వ్యూస్ అసలు రావట్లేదు అని చెప్పి తను అడిగాడు, నాకు నువ్వు ఎవరినో వేరే వాళ్ళకి షేర్ చేసావా నీ వీడియోని చూడమని అని అన్నాడు. అవును, షేర్ చేశానని చెప్పాను. మరి వాళ్ళు చూస్తారా అని చెప్పి అడిగాడు. అదేంటి, మా ఫ్యామిలీ ఫ్రెండ్స్ అంతా క్లోజ్ సర్కిల్ ఉన్న వాళ్ళకి మాత్రమే షేర్ చేశాను, వాళ్ళు డెఫినెట్గా చూస్తారు, వాళ్ళంతా నా యాక్టివిటీస్ మీద ఇంట్రెస్ట్ ఉండేవాళ్ళు, సో డెఫినెట్గా చూస్తారు, చూడకుండా ఉండే ఛాన్సే లేదని చెప్పేసి అన్నాను. తను ఉండేసి నా డౌట్ వాళ్ళు చూడలేదు అనుకుంటున్నాను, చూస్తే కౌంట్ మరి ఇలా మారదు కదా, వాళ్ళు చూడకపోవడం వల్లనే ఇలా తగ్గిపోయింది అన్నాను. ఓకే, బాగానే ఉంది. మరి ఓకే, వాళ్ళైతే చూడలేదు కదా, కనీసం నాకు ఒక 500 వ్యూస్ అన్నా నేను షేర్ చేయకుండా వచ్చేట్టు కదా, అవి కూడా రావట్లేదంటే అని అన్నాను. తను చెప్పిన రిప్లై విని షాక్ అయ్యాను. యాక్చువల్గా చాలా షాక్ అయ్యాను. తను చెప్పింది ఏంటంటే, నువ్వు ఏదైతే వీడియో షేర్ చేస్తున్నావో వాళ్ళు జస్ట్ మొహమాటం కోసం వాట్సాప్లో బ్లూటిక్ చూపించుకోవడానికి ఓపెన్ చేసేసి వీడియోని జస్ట్ ఒక 10 seconds రోల్ చేసేసి ఆపేస్తారు. సో దానివల్ల ఏమవుతుందంటే యూట్యూబ్కి అది ఇంట్రెస్ట్ లేని వీడియోలాగా కన్సిడర్ అయిపోయి యూట్యూబ్ కూడా ఎవరికి షేర్ చేయదని చెప్పాడు. నేను అది విని షాక్ అయ్యాను యాక్చువల్గా. సో నాకు ఇదే విషయము యూట్యూబ్లో చూస్తే కూడా అర్థమైంది, కానీ జస్ట్ బ్రీఫ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చింది, కానీ ఇంత క్లియర్గా ఎవరు ఎక్స్ప్లెయిన్ చేయలేదు నాకు యూట్యూబ్లో. మా ఫ్రెండ్ మహేష్ ద్వారా తెలిసింది ఏంటంటే, యూట్యూబ్ అనేది ఇప్పుడు ఎవరైనా ఒక వీడియో దాంట్లో యూట్యూబ్లో రిలీజ్ చేయగానే అది మొత్తము యూట్యూబ్ వచ్చేసి కేటగిరీ చేస్తుంది. లైక్ పాలిటిక్సా, ఎంటర్టైన్మెంటా, మూవీసా, లేదా సాంగ్సా, కుకింగా, ట్రావెలా, లేదంటే భక్తి పాటలు, లేదంటే దేవస్థానాల తాలూకు ఏదైనా వీడియోసా, అవన్నీ అలా కేటగిరీ చేసుకొని యూట్యూబ్ దగ్గర ఆల్రెడీగా ఇన్ని సంవత్సరాలు డేటా ఉంటుంది కాబట్టి ఒక వీడియో రాగానే ఎంతమంది చూస్తున్నారు, ఎలాంటి సెటప్ వీడియోలు చూస్తున్నారు, ఎంటర్టైన్మెంట్ చూస్తున్నారు, భక్తి తాలూకు ఉన్న గుళ్ళు గోపురాల గురించి ఎలా చూస్తున్నారు అనేది ఒక డేటా మెయింటైన్ చేస్తుంది. సో ఎవరైనా ఒక వ్యక్తి ఒక వీడియో పెట్టంగానే అది మొత్తం కేటగిరీ చేస్తుంది. సో ఇది ఫలానా వీడియో కదా, సో ఈ ఫలానా సెటప్ గ్రూప్ పీపుల్ వాళ్ళు చూస్తున్నారు కాబట్టి వాళ్ళకి ఇది పంపించేద్దామని చెప్పేసి వాళ్ళకి నోటిఫికేషన్స్ ఇవ్వడం స్టార్ట్ చేస్తుంది అనమాట యూట్యూబ్. సో అలాగ పంపించేస్తుంది కాబట్టి వాళ్ళు ఆల్రెడీగా ఆ పర్టికులర్ భక్తి దాని మీద కానీ, లేదంటే ఒక పాలిటిక్స్ మీద కానీ, ఎంటర్టైన్మెంట్ మీద ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కాబట్టి అదే తాలూకు రిలేటెడ్గా ఉన్న వీడియో వచ్చేసరికి వాళ్ళు కూడా ఆ వీడియోని చూస్తారనమాట. నువ్వు పెట్టిన వీడియో అంటే ఏదైతే ట్రెక్కింగ్ తాలూకు వీడియో పెట్టావనుకో, అది ట్రెక్కింగ్ వీడియోలాగా గుర్తించి యూట్యూబ్ మొత్తము ఆ ట్రెక్కింగ్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళ గ్రూప్కి డేటాబేస్ ప్రకారంగా ఫార్వర్డ్ చేసి నోటిఫికేషన్స్ పంపించడం స్టార్ట్ చేస్తుంది అనమాట. అంటే వాళ్ళ ఛానల్లో నీ వీడియో కనిపించేటట్టుగా ఒక 1000 మందికి చేస్తుంది. చేసిన తర్వాత అది 1000 మందిలో అంతా మ్యాక్సిమం మంది ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళే కాబట్టి కనీసం ఒక 300 మందో 400 మందో చూసినా కూడా అది యూట్యూబ్ ఓకే ఇంట్రెస్టెడ్ వీడియో అని చెప్పేసి ఇంకొక 500 ఎక్స్ట్రాగా పెంచేసి ఇంకొక 500 మందికి ఎక్కువ నోటిఫికేషన్ పంపుతుంది. సో ఆ 300 నుంచి ఒక 500కు రీచ్ అవ్వచ్చు అనమాట. సో ఒకవేళ 1000 మంది పంపించిన దాంట్లో ఒక 900 మంది చూసేసరికి ఇది సూపర్ హిట్ అయిపోయింది, ఇది వీడియో బాగా చూస్తున్నారని చెప్పేసి అలాంటి గ్రూప్ ఎవరైతే ఉన్నారో ఆ ఇంట్రెస్టెడ్ పబ్లిక్ని మళ్ళీ ఐడెంటిఫై చేసి వాళ్ళకి ఇంకా పంపడం జరుగుతుంది. అంటే ఇంకో 2000కి 3000కి తన కౌంట్ని పెంచుకొని నోటిఫికేషన్స్ పంపడం జరుగుతుంది అనమాట. సో దానివల్ల ఏమవుతుందంటే వ్యూ కౌంటు మనం ఎవరికి షేర్ చేయకుండానే ఒక పబ్లిక్లో ఏర్పడిన ఒక ఇంట్రెస్ట్ మూలంగా యూట్యూబ్ దాన్ని గుర్తించేసి వ్యూస్ ఎక్కువ వచ్చేలా చేస్తారు. ఈ ప్రాసెస్లో నేనేం చేశాను, ఆల్రెడీగా యూట్యూబ్ ఛానల్లో నేను ఎవరు షేర్ చేయకుండా 500 వ్యూస్ వచ్చాయి కదా, నేను మా ఫ్యామిలీ పంపిస్తే ఇంకా పెరుగుతుంది కదా, మా ఫ్యామిలీలో ఫ్రెండ్ సర్కిల్లో ఇంకా వ్యూ కౌంట్ పెరుగుతుంది అన్నట్టుగా నేను అందరూ షేర్ చేశాను. ఇక్కడ ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే వాళ్ళు ఎవరు అది ట్రెక్కింగ్ తాలూకు ఇంట్రెస్ట్ లేని వాళ్ళు అనమాట. అంటే ఫ్రెండ్స్ ఫ్యామిలీ అయినంత మాత్రాన వాళ్ళు ట్రెక్కింగ్ వీడియోలు చూడాలని రూల్ లేదు, అది ఓకే ఒప్పుకుంటా. కానీ నేను షేర్ చేసిన వీడియో ఏంటంటే క్లోజెస్ట్ పీపుల్కి ఆల్మోస్ట్, అంటే ఇంకా రెగ్యులర్గా కలిసే వాళ్ళకి, కనీసం మాట్లాడుకునేటోళ్ళకి, ఫ్యామిలీలో ఫ్రెండ్ సర్కిల్లో ఉండేటోళ్ళకి షేర్ చేశాను అనమాట. వాళ్ళకు కూడా నా యాక్టివిటీస్ మీద, అంటే నా ఇంట్రెస్ట్ మీద వాళ్ళకి ఇంట్రెస్ట్ లేదంటే నేను షాక్ అయ్యాను యాక్చువల్గా. వాళ్ళు డెఫినెట్గా నా వీడియో చూడాలని రూల్ లేదు, బట్ మీకు ఒక తెలిసిన పర్సన్ చేసే వాటి మీద కూడా ఆసక్తి లేకుండా ఉన్న జోన్లో నేను ఉన్నానని నాకు అర్థమైంది. సో వెంటనే నేను మా ఫ్రెండ్తో కొంచెం వాదించాను అనమాట. మా ఫ్రెండ్స్ ఫ్యామిలీ వాళ్ళు కూడా చూడకపోవడం ఏంటి, వాళ్ళు చూస్తారు, బట్ ఏదో సమ్ మిస్టేక్ అయినా అవుతుందా యూట్యూబ్లో,
నా వీడియోస్ ఏమైనా ముందుకెళ్ళకుండా ఏదైనా యూట్యూబ్ స్టాప్ చేస్తుందా, ఇలాంటి విషయాలు నేను అడిగాను అనమాట, కొంచెం వాదించాను తనతో. అట్టేం లేదు, యూట్యూబ్ నెవర్ ఫెయిల్స్. యాక్చువల్గా తన ఆల్గరిథమ్స్ కానీ తన స్టాటిస్టిక్స్ కానీ తన దగ్గర ఉన్న డేటాబేస్ పక్కాగా ఉంటుంది. సో యూట్యూబ్ కూడా ఇంట్రెస్ట్ ఉంటుంది మన వీడియో మీద, దాన్ని ఎక్కువ వ్యూస్ తెప్పించడానికి అన్నట్టుగా పర్టికులర్ కేటగిరీకి చేస్తుంది. అది నీ విషయంలో జరగలేదు. దానికి ప్రూఫే ఫస్ట్ ఉన్న 3 పార్ట్లు 3-4 పార్ట్ల వరకు నీది 1000 వరకు వ్యూస్ వచ్చాయన్నట్టున్నావు కదా, మరి ఈ పార్ట్కి ఎందుకు వ్యూస్ రాలేదు, నువ్వు షేర్ చేసిన తర్వాత ఎందుకు వ్యూస్ రాలేదని చెప్పేసి నన్ను క్వశ్చన్ వేసాడు. నేను నిజమే కదా అనుకొని నమ్మలేకపోయాను. యాక్చువల్గా ఫ్యామిలీ ఫ్రెండ్స్ కదా, చూస్తారు కదా, ఇంకా ఏదన్నా మిస్టేక్ ఉందా యూట్యూబ్ తరపు నుంచి అన్నట్టుగా నేను ఇంకా డౌట్ మైండెడ్తోనే ఉన్నా. మా ఫ్రెండ్ అన్నాడు, కావాల్సి నువ్వు ఫ్రెండ్స్తో చెక్ చేసుకో, మ్యాక్సిమం మంది చూసినపోవచ్చు, ఒకవేళ చూసినా కూడా జస్ట్ 10 సెకండ్స్ రోల్ చేసి అది వాట్సాప్లో బ్లూటిక్ మార్క్ కనిపించడం కోసమని జస్ట్ ఓపెన్ చేసి ఆ 10 సెకండ్స్ రోల్ చేసేసి తర్వాత క్లోజ్ చేసి పడేస్తారు. సో దానివల్లే అది యూట్యూబ్ కన్సిడర్ చేసిందంటే లీస్ట్ ఇంట్రెస్టెడ్ వీడియో అన్నట్టుగా అది షేర్ చేయడం కూడా ఆపేసింది. అందుకే ముందుగా వచ్చే వ్యూస్ కూడా తగ్గిపోయానికి ఇది మెయిన్ రీజన్. కావాలంటే కనుక్కో అని చెప్పేసి నాకు ఇంకా క్వశ్చన్ రేజ్ చేశాడనమాట. ఫోన్ చేస్తూ అడగడం స్టార్ట్ చేశాను. నిజంగా మా ఫ్రెండ్ మహేష్ అనేది రైట్. యాక్చువల్గా చాలా మెజారిటీ అంతా చూడలేదు ఆ వీడియోని. నేను ఇంకా మెల్లింగా అది సబ్స్క్రైబర్స్ లిస్టు చెక్ చేశాను, సబ్స్క్రైబర్స్ లిస్టును మొత్తం చెక్ చేశాను అనమాట. మళ్ళీ షాకింగ్ ఏంటంటే నా దగ్గర ఉన్న సబ్స్క్రైబర్స్ ఎంతమంది ఉన్నారో దాంట్లో 98% అంతా కొత్త వాళ్ళు, తెలియని వాళ్ళు, అసలు నాకు మొక్క పరిచయం కూడా లేని వాళ్ళు అనమాట. ఓన్లీ 2% మాత్రమే తెలిసిన వాళ్ళల్లో ఫ్రెండ్ సర్కిల్లో వాళ్ళు వీళ్ళు క్లోజ్ ఉన్నారు. కానీ సబ్స్క్రైబర్లు ఎవ్వరు ఈ 100 మంది నేను ఏదైతే షేర్ చేస్తున్నానో వాట్సాప్లో వాళ్ళల్లో ఒక్కరు కూడా లేరనమాట. మహా అయితే ఒక 2% ఉంటారు, కానీ ఎవ్వరు సబ్స్క్రైబర్స్ నాకు తెలిసిన వాళ్ళు కాదు. సర్ప్రైజింగ్ ఏంటంటే నా ఇంట్రెస్ట్ ఫ్యాక్టర్స్ ఏమైతే ఉన్నాయో అవి ఫ్యామిలీలో ఫ్రెండ్ సర్కిల్లో ఎవరికి లేనివి అనమాట అవి. సో అది దానికి రూల్ లేదు, నాకు నచ్చినటువన్నీ మా ఫ్యామిలీలో ఫ్రెండ్స్లో చేయాలని కాదు. బట్ నేను ఎక్స్పెక్ట్ చేసింది ఏంటంటే నా నమ్మకం ఇంతవరకు నా దగ్గర ఉన్న డేటాబేస్ నమ్మకం బేస్ చేసుకొని వీళ్ళు చూస్తారు కదా, నా యాక్టివిటీస్ మీద ఇంట్రెస్ట్ ఉంటుంది కదా అని నేను ఫీల్ అయ్యాను. బట్ అది రాంగ్. అది ఎవరి వల్ల తెలిసింది, యూట్యూబ్ వల్ల తెలిసింది. నాకు షాకింగ్ అయింది యాక్చువల్గా ఫస్ట్లో. తర్వాత మెల్లిగా నా అంతకు నేను నా నమ్మకాల్ని సెల్ఫ్ చెక్ చేసుకోవడము, ఛాలెంజ్ చేసుకోవడం స్టార్ట్ చేశాను. నిజమే కదా, నాకున్న ఇంట్రెస్ట్లు వాళ్ళకు ఉండాలా లేదా అనేది. కానీ ఇక్కడ ఫన్నీ థింగ్ పక్కన పెడితే నేను బాధపడ్డాను, డిప్రెషన్ అయ్యాను కొన్ని రోజుల పాటు. సో ఇదంతా కొంచెం పక్కన పెడితే యాక్చువల్గా ఏంటంటే ఇప్పుడు మనకు ఇంట్లో ఫాదర్ మ్యాథమెటిక్స్ బాగా చేస్తున్నారని చెప్పి సన్ చేయడానికి లేదు, కొడుకు మ్యూజిక్ బాగా ప్లే చేస్తున్నాడు అని చెప్పేసి తండ్రి కూడా ఆ మ్యూజిక్ తాలూకు మొత్తం స్టడీ చేసేసి బెస్ట్ కాలేజ్ ఎత్తుకోవడం అలాంటివి కూడా చేయనక్కర్లేదు. ఎవడు ఇంట్రెస్ట్లు వాళ్ళవి, దాని ప్రకారంగా వెళ్ళిపోయి వాళ్ళు సక్సెస్ అవుతారు లేదా ఫెయిల్యూర్ అవుతారు. కానీ ఈ మొత్తం ప్రాసెస్లో మనము ఫ్రెండ్స్ అని లేదా ఫ్యామిలీ అని వాళ్ళతో బాగా టైం స్పెండ్ చేస్తాం యాక్చువల్గా. అంటే ఒకరికి గిటార్ ఎక్కువ ఇష్టం ఉండొచ్చు, లేదా చెస్ ఆడడం ఇష్టం ఉండొచ్చు, ఒకరికి పెయింటింగ్ ఇష్టం ఉండొచ్చు. సో ఇవి ఇష్టాలు పక్కన పెట్టేసుకొని ఫ్యామిలీ ఉంది కదా, ఫ్యామిలీతో స్పెండ్ చేయాలి, పండుగ రోజు వాళ్ళతో ఉండాలి, లేదంటే మ్యూజిక్ క్లాస్ ఎగ్గొట్టేసి ఫ్రెండ్స్తో సిట్టింగ్లోకి వెళ్ళిపోవాలి, పిలిచారు కదా మన మొహమాటంగా సినిమాకి వెళ్ళడాలు, ఇలాంటివి జరిగింటాయి మ్యాక్సిమం. ఏవైతే మన ఇంట్రెస్ట్ సబ్జెక్టులని పర్సూ చేసుకునే ప్రాసెస్లో వీళ్ళతో స్పెండ్ చేయాలి కదా, క్లోజ్ వాళ్ళు కదా, పిలిస్తే బాగోదు కదా అని చెప్పేసి. బట్ ఇక్కడ ఏంటంటే ఈవెన్ ఫ్యామిలీ సర్కిల్లో ఫ్రెండ్ సర్కిల్లో కూడా మన ఇంట్రెస్టెడ్ టాపిక్ మీద వాళ్ళకి ఇంట్రెస్ట్ లేదన్న మనం చాలా షాకింగ్ అనమాట కొన్ని ఇన్సిడెంట్లు తలుచుకుంటే. సో వీళ్ళ గురించి మనం ఇంత టైం స్పెండ్ చేసుకుంటా మన లైఫ్లో కొన్ని క్వాలిటీ టైంని స్పేర్ చేశాం కదా అని చెప్పేసి బాధపడుకుంటాము. నేను చెప్పొచ్చేది ఏంటంటే, సో మీరు నిజంగా సెల్ఫ్ చెక్ చేసుకొని ఒక ఇంట్రెస్టెడ్ టాపిక్ మీద జర్నీ చేయాలి, ఆ కోర్సుని చదవాలి, లేదంటే ఆ మ్యూజిక్ ప్లే చేయాలి అనే ఇంట్రెస్ట్ ఉంటే అయినా అది డెఫినెట్గా అదే స్ట్రీమ్ తాలూకు అదే ఇంట్రెస్ట్ తాలూకు మీ ఫ్యామిలీ కానీ మీ ఫ్రెండ్ సర్కిల్లో కానీ లేదంటే వాళ్ళతో స్పెండ్ చేయడం వేస్ట్. దానికి ఏదైతే నీ ఆర్ట్కి ఎవరైనా కాంట్రిబ్యూట్ చేయట్లేదంటే అది నీకు రాంగ్ ప్లేస్. బ్లంట్ అనమాట, ఇంకా మొహమాటం లేకుండా చెప్తున్నాను. నా లైఫ్లో జరిగిన సంఘటన, అది మీ ఇష్టం. సో నాకు యూట్యూబ్ నేర్పిన గుణపాఠం ఏంటంటే నాకు నచ్చిన ఇంట్రెస్ట్లు నాకు సేమ్ నచ్చాలని చెప్పేసి రూల్ లేదు ఫ్యామిలీకి కానీ ఫ్రెండ్స్కి కానీ. బట్ అట్ ద సేమ్ టైం నాకు నచ్చే వాటిని నేను ఇంప్రూవ్ చేసుకోవడం కోసము నాకు అలాంటి కమ్యూనిటీని ఎత్తుకొని అలాంటి ఫ్రెండ్స్ని ఎత్తుకొని వెళ్ళిపోవడం మంచిది. కానీ నా హ్యాపీనెస్కి ఎవరైతే కాంట్రిబ్యూట్ చేయరో వాళ్ళు జీరోతో సమానం. సో మనం వాళ్ళ నుంచి ఎక్స్పెక్ట్ చేస్తున్నాం అని కాదు, లేదంటే మనం చేసింది డెఫినెట్గా వాళ్ళు చూడాలి, లేదంటే మనం చేసింది వాళ్ళు రికగ్నైజ్ చేయాలని కూడా కాదు.
ఎండ్ ఆఫ్ ది డే ఎవరి ఆనందాలు వాళ్ళవి. నువ్వు నిజంగానే ఒక ఫ్రెండ్ కోసము నీ ఆర్ట్ని సాక్రిఫైస్ చేసుకోవాలంటే దాంట్లో కూడా ఒక ఆనందం ఎత్తుకుంటే మంచిది. సో ఫైనల్గా ఎండ్ ఆఫ్ ది డే నీకు రిగ్రెట్ ఉండవు. ఆర్ట్ని కూడా పక్కన పెట్టేసేసి నాకు ఇక్కడే హ్యాపీనెస్ ఉంది అనుకుంటే యూ కెన్ స్పెండ్ దట్స్ యువర్ డిసిజన్. సో ఇది అనమాట జరుగుతుండింది. అది యాక్చువల్గా తనతో నేను ఆల్మోస్ట్ తను యాక్చువల్గా చాలా క్లోజ్ అనమాట, ఫ్యామిలీ ఒకటే ఇంట్లో గడిపాము. సో వాళ్ళు కూడా ఇలాగా చేస్తున్నారు. అలాగా ఒకరోజు కొత్త వీడియో పెట్టాను. కొత్త వీడియో పెట్టాగానే మార్నింగ్ లేచి నాకు ఒక స్క్రీన్ షాట్ పెట్టాడనమాట. స్క్రీన్ షాట్లో నీవు వీడియో చూస్తున్నానని చెప్పేసి ప్రోగ్రెస్లో వీడియో రన్నింగ్ చేసేది స్క్రీన్ షాట్ పంపించాడు. అది షాకింగ్ ఏంటంటే ఆ వీడియో ఎప్పుడో 6 రోజుల కిందటో 7 రోజుల కిందటో అనమాట. తను లేటెస్ట్ వీడియోలాగా ఫీల్ అయిపోయి స్క్రీన్ షాట్ చేసి పంపించాడు. అంటే నేను పార్ట్ బై పార్ట్ పంపిస్తున్నాను, అది కంటిన్యూషన్ ఉంటుంది. ఇది ఆల్రెడీ ఓల్డ్ వీడియో అని కూడా తెలీదా? అది ఓల్డ్ వీడియో అని తెలుసు కదా, అంటే చూడట్లేదు అనమాట, పాత వీడియోలు చూడట్లేదు. చెప్పేది ఏంటంటే ఇది అంటే ఎమోషనల్గా హర్ట్ అయిన మాట వాస్తవమే, డిప్రెషన్లోకి వెళ్ళిపోయినట్టు వాస్తవమే. ఎండ్ ఆఫ్ ద డే ఫన్ మూమెంట్స్ అనమాట ఇవన్నీ. యాక్చువల్గా మనం స్పెండ్ చేసేది క్వాలిటీగా చెక్ చేసుకోవాలి. ఎక్కడ ఉంటున్నాం మనం, ఏ ప్లేస్లో ఉంటున్నాము, ఎవరితో ఉంటున్నాము, అది నిజంగా వాళ్ళ లైఫ్కి అడిషన్ ఉంటుందా, దానివల్ల హ్యాపీ ఉంటుందా అనేది కూడా ఫైండ్ అవుట్ చేసుకోవాలి. అవుట్ సైడ్ కమ్యూనిటీలో నువ్వు ఆ ఆర్ట్ తాలూకు ఇంట్రెస్ట్ ఉన్న పీపుల్లో చేరిపోయి నీ ఆర్ట్ని ఇంప్రూవ్ చేసుకుంటే కనీసం నీకు ఒక ఆర్ట్లో ప్రోగ్రెస్ ఉంటుంది, దాంట్లో స్కిల్ డెవలప్ అవుతుంది. దాన్ని బేస్ చేసుకొని నీకు ఎర్నింగ్స్ స్టార్ట్ అయితే తప్ప మీ ఫ్యామిలీతో ఫ్రెండ్స్తో ఒకటి ఆర్ట్ని సైడ్ పెట్టేసి వాళ్ళతో గడుపుతుంటే ఎండ్ ఆఫ్ ది డే యు ఆర్ గోయింగ్ టు గెయిన్ నథింగ్. దట్ ఈస్ అ ఫ్యాక్ట్. యాక్చువల్గా ఇప్పుడు ఈవెన్ ఫ్యామిలీని ఫ్రెండ్స్ని సాక్రిఫైస్ చేసుకొని ఒక ఆర్ట్ని పర్సూ చేసుకునే ప్రాసెస్లో నువ్వు క్లిక్ అవ్వాలంటే నీ అర్నింగ్స్ కూడా పెరిగిపోతాయి. అది డెఫినెట్గా అర్నింగ్స్ మీ ఫ్యామిలీ కూడా ఉపయోగపడతాయి. సో కానీ పక్కన పెట్టేస్తే అది ఫ్యామిలీకి ఉపయోగం కాకుండా కనీసం నీ హ్యాపీనెస్ కూడా నువ్వు కాంట్రిబ్యూట్ చేసుకోలేని పొజిషన్లోకి వెళ్ళిపోతావు. ఇది లైఫ్ లెసన్ అనమాట, నాకు యూట్యూబ్ ద్వారా అర్థమైంది నాకు. సో ఇలాంటి లైఫ్లో నాకు జరిగిన ఎక్స్పీరియన్సెస్ కానీ ఇంకా ఏదైనా నా పర్సెప్షన్ టువార్డ్ ద లైఫ్ అనే గురించి కానీ మీతో షేర్ చేసుకుంటాను. ఇందులో ఎలాంటి మొహమాటమే లేదు. గో ఫర్ ఇట్, మీట్ ద కమ్యూనిటీ, లర్న్, progress, earn. This is a simple mantra. Thank you for watching. Bye.